ఏమి నష్టపోతున్నావు? స్వాతంత్రం వచ్చి 70 సంవత్సరాలు దాటిపోయిన తర్వాత కూడా పేదరికంలో మగ్గిపోతున్న దళిత వర్గాలకి జరగాల్సింది ఏమిటి? అందాల్సిన ఫలితాలు ఏమిటి? విద్య, ఉద్యోగం, ఉపాధి అవకాశాలు మెరుగుపడాల్సిన అవసరం ఈరోజు కూడా 6 అడుగుల నేల కోసం తపనపడే రోజు. అందుకనే రాజ్యాంగంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అనేక కార్యక్రమాలు ప్రకటించారు. వాక్ స్వాతంత్రాన్ని, మత స్వాతంత్రాన్ని, భావ స్వాతంత్రాన్ని, నివసించే హక్కుని ఇచ్చారు. దాన్ని కాపాడుకోవడంలో ఎక్కడో లోటు జరుగుతూ ఉంది. ఈరోజు మీరు ఎంతో ఉత్సాహంగా ఇక్కడికి వచ్చారు. ఏ ప్రభుత్వం అయినా సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయాలి, పేదరిక నిర్మూలన కార్యక్రమాలు అమలు చేయాలి. ఏ రోజైతే పేదరికం పోతుందో, పని చేయటానికి పని దొరుకుతుందో, ఉద్యోగ కల్పన జరుగుతుందో, ఉండటానికి ఇల్లు, తినటానికి తిండి, కట్టుకోవడానికి బట్ట ఉండాలన్న మహాశయుడి ఆశయాలు రామారావు గారు పాటించారు. అందుకని ఆ రోజున కిలో 2 రూపాయల బియ్యం పథకం పెట్టారు. నేనే మంత్రిగా కూడా పనిచేశాను ఆ శాఖకి. అలాగే పక్కా గృహాల నిర్మాణం ఈ దేశంలో మొదలుపెట్టింది రామారావు గారు. అలాగే దళితుల కోసం, బీసీల కోసం రెసిడెన్షియల్ స్కూల్స్ పెట్టి ఉన్నత విద్యను అందించిన వారు రామారావు గారు. ఈరోజు ఈ ప్రభుత్వాలు వచ్చిన తర్వాత ఎక్కడ సంక్షేమం కొరబడుతుందో చూడాల్సిన అవసరం ఉంది. ఒకసారి పునరాలోచన చేయడం కోసం మనం 5 సంవత్సరాలు రాష్ట్ర విభజన తర్వాత అనేక ఇబ్బందుల్లో ఉన్న మన రాష్ట్ర ప్రభుత్వం, ఆదాయాలు లేవు, విభజన వల్ల మనం నష్టపోయాం. దాన్ని తట్టుకుంటూ అభివృద్ధి చేసే కార్యక్రమాన్ని చంద్రబాబు గారు అమలు చేశారు. రామారావు గారి ఆశయం తినడానికి తిండి, కట్టుకోవడానికి బట్ట, ఉండటానికి ఇల్లు. ఆ పక్కా గృహాల నిర్మాణం టిట్కో ఇళ్ళపైన చంద్రబాబు గారు పూర్తి చేస్తా ఉన్నారు. ఎందుకని టిట్కో ఇళ్ళు మీకు ఇవ్వలేకపోతున్నారు ఈ ప్రభుత్వం? డబుల్ బెడ్రూమ్లు, సింగిల్ బెడ్రూమ్లు బ్రహ్మాండమైన ఇల్లు కడితే 5 సంవత్సరాలుగా ఇల్లు మీకు ఇవ్వడంలో వైఫల్యం చెందారు. జగనన్న కాలనీలు అన్నారు, దగా చేశారు. అమ్మ కూర్చోండి అమ్మా, దయచేసి కూర్చోండి. 5 నిమిషాల్లో ముగించబడుతున్నారు. ఎవరో లెక్కండి అమ్మా, దయచేసి కూర్చోండి. ఈరోజు జగనన్న కాలనీల పేరుతో ఎంత దగా జరిగిందో మీరు చూశారు. ఎక్కడో ఊరికి 40-30 కిలోమీటర్ల దూరంలో కారు చౌక భూముల్ని అధిక ధరకు కొని కోట్లు సంపాదించుకున్నారు వైఎస్ఆర్ పార్టీ నాయకులు. సెంటు భూమి ఇవ్వలేని దౌర్భాగ్య స్థితిలో ఉన్నారు. రోడ్లు లేవు, కాలువలు లేవు, కరెంటు లేదు. కేంద్రం ఇచ్చే డబ్బు తప్పితే నువ్వు రూపాయి ఇవ్వకుండా ఈ పట్టా ఇచ్చాను, తాంబూలాలు ఇచ్చాను, తన్నుకు చావండి సంధాన వ్యవహరించారు. ఇవన్నీ కూడా మనం ఒకసారి గమనంలోకి తీసుకోవాలి. సంక్షేమం ముసుగులో దోపిడీ. గతంలో దళితుల కోసం అయ్యవైలో ఇళ్ళు ఇచ్చాం, ఇళ్ళు కట్టుకోమన్నాం. దళితులకు అదనంగా 50,000 రూపాయలు ఇచ్చాం. 2.5 లక్షలు ఇచ్చి సొంత ఇల్లు కట్టుకోమన్నాం. ఇవాళ ఎందుకని 5 ఏళ్లలో ఇల్లు కూడా కట్టలేదో ఈ ప్రభుత్వం చెప్పాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఎందువల్ల పేదరిక నిర్మూలన కార్యక్రమాలు అమలు కావడం లేదు? దళితులకు సంబంధించిన యాక్షన్ ప్లాన్ 27 పథకాలు గండి కొట్టాడు జగన్మోహన్ రెడ్డి. 27 పథకాలు. ఒక్క వాహనాలు లెక్క చూస్తే తెలుగుదేశం హయాంలో డ్రైవింగ్ ఉన్న వాళ్ళకి ఎస్సీలకి 1739 ఇన్నోవాలు ఇచ్చాం, 7,500 ట్రక్కులు ఇచ్చాం, పవర్ ఆటోలు 5,000 ఇచ్చాం, స్వచ్ఛ భారత్ వాహనాలు 500 ట్రాక్టర్లు, 270 ప్యాసింజర్ వాహనాలు, 660 డ్రైనేజ్ క్లీనింగ్ వాహనాలు, 200 జేసీబీలు, 100 ప్రొక్లైన్లు, ఇన్ని వాహనాలు ఇచ్చాం. మరి 5 ఏళ్లలో ఒక ఇల్లైనా ఇచ్చారా? ఒక వాహనమైనా ఇచ్చారా ఎవరికైనా? దళిత యాక్షన్ ప్లాన్ ఉందా? బాబు వెళ్ళిన వాళ్ళని వెళ్ళండి, మిగతా వాళ్ళు నెమ్మదిగా వెళ్ళొచ్చు. అందరికీ భోజనాలు ఉంటాయి, దయచేసి అక్కడ తోపులాడక్కర్లేదు. ఈరోజు దళిత యాక్షన్ ప్లాన్ లేదు. బడ్జెట్లో తగిన శాతం కేటాయింపు చేసి ఖర్చు పెట్టాలి పేదల కోసం. దీంట్లో మాలలు, మాదిగలు, రెల్లీలు ఎవరైతే ఉన్నారో ట్రైబల్స్ కానీ మైనార్టీలకు కానీ బడ్జెట్ కేటాయింపు చేసి ఖర్చు పెట్టాలి.
ఎక్కడా కూడా ఈ ప్రభుత్వం అమలు చేయలే. అదేమంటే నవరత్నాలు అంటాడు. నవరత్నాల్లో మోసం ఏంటంటే అమ్మఒడి ఎంతమంది బిడ్డలున్నా గత ప్రభుత్వ హయాంలో మనం డబ్బులు ఇచ్చేవాళ్ళం, కాలేజీ ఫీజులు కట్టేవాళ్ళం, బిడ్డలు చదువుకునేవారు ఏ కష్టం లేకుండా. ఈ ప్రభుత్వం వచ్చాక ఓట్ల కోసం అమ్మఒడి ఇస్తున్నాను 15,000 ఇస్తానని ముగ్గురున్నా ఇద్దరున్నా కట్ చేసి ఒక్కళ్ళకే ఇచ్చాడు 12,000 రూపాయల చొప్పున. ఫలితంగా ఇవాళ ఫీజులు చెల్లించలేక కాలేజీ వాళ్ళు సర్టిఫికేట్లు ఒక ఇబ్బంది పడుతూ ఉన్నారు దళిత సోదరులు. ఏదైతే పెన్షన్ 3,000 రూపాయలు పెన్షన్ చేస్తానన్న పెద్ద మనిషి 5 ఏళ్లుగా పెంచుకుంటూ వస్తానన్నాడు. అసలు పెన్షన్ విధానాన్ని ప్రవేశపెట్టింది నందమూరి తారక రామారావు గారు. 30 రూపాయలుగా ఆ రోజున చిన్న బడ్జెట్ ఉన్నప్పుడే భారతదేశంలో మొట్టమొదటిసారిగా పెన్షన్ విధానాన్ని ప్రవేశపెట్టింది రామారావు గారు. దాన్ని 70 రూపాయలకి పెంచింది కూడా చంద్రబాబు గారు. మరలా దాన్ని 2,000 చేసింది కూడా చంద్రబాబు గారు. మరి ఈరోజు 3,000 చేయడానికి 5 ఏళ్ళు 60 నెలలు పట్టింది పాపం. మనం చెబుతున్నాం రేపు తెలుగుదేశం అధికారంలోకి వస్తే దళితులకు కానీ బలహీన వర్గాలకు కానీ 50 సంవత్సరాలకి 4,000 రూపాయలు పెన్షన్ ఇవ్వాలని మనం నిర్ణయం తీసుకున్నాం. 4,000 రూపాయలు పెన్షన్ రాబోతుంది దళితులకైనా 50 ఏళ్ళకి. ఏ మహిళలు అయితే ఉన్నారో 20 సంవత్సరాలు నిండిన ప్రతి మహిళకి 1,500 రూపాయలు నెల పెన్షన్ ఇవ్వాలని మనం నిర్ణయం చేశాం. 60 ఏళ్ళు దాటాక పెద్ద పెన్షన్ వస్తుంది. అప్పటి వరకు ఇంట్లో ఇద్దరున్నా ముగ్గురున్నా కూడా మనం పెన్షన్ ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నాం. ఇవన్నీ కూడా ఆలోచన చేసి ప్రజల్లోకి వెళ్ళాల్సిన అవసరం ఉంది. ఇవాళ ప్రభుత్వం దగా చేసింది మన్ని. దయచేసి మీ ప్లేస్లో వచ్చి కూర్చోండి అమ్మా, భోజనాలు ఇంకా